హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా స్కిన్ టాక్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు సౌత్ కర్ణాటక స్పెషల్ రెసిపీ పులియోగరి గుజ్జుని ఎలా తయారు చేయాలో నేర్పించడానికి మీ ముందుకు వచ్చానండి. మనం ఈ రెసిపీని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్ చిటికలో తయారు చేయగలమండి. ముందుగా 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీటిలో 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిరియాలను తీసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క మసాలా దినుసును మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకొని లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను తీసుకొని వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి. ఇప్పుడు 45 నుండి 50 వరకు కరివేపాకులను తీసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూను ఇంగువను కూడా చేర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగువను చేర్చడం వల్ల మనకు మంచి అరుగుదల శక్తి వస్తుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను తీసుకొని 3 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 30 ఎండుమిర్చిని తీసుకొని 1 అర టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చల్లారనిద్దామండి. ఇప్పుడు ఒక పూర్తి ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మొదటిగా ఎండుమిర్చిని, తర్వాత ధనియాలు, వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, కొంచెం ఇంగువ, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపుని చేర్చి బాగా మెత్తని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి. ఇప్పుడు 15 నుండి 20 కరివేపాకులను తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పును, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పిక్కలు లేకుండా తీసుకోవాలి. ఐదు టేబుల్ స్పూన్ల సాల్ట్ను వేసి ఉడకనివ్వాలి. బాగా కలిపి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుమును
వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నుండి 1.5 కప్పులు నీటిని వేయండి. ఒకసారి బాగా కలుపుకొని 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని చేర్చి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరిని, ఆ ఎండు కొబ్బరి పొడిని కొంచెం కొంచెంగా చేర్చి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. మన రెసిపీ రెడీ అయినట్లేనండి. ఈ విధంగా కలుపుకొని మనం ఒక గాజు జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనకి లంచ్ బాక్స్కి రెడీ చేసుకున్న ఆల్రెడీ మనం ఉడికించుకున్న రైస్ ఉంటే ఈ పేస్ట్ వేసి మనం కలిపేసి లంచ్ బాక్స్ పెట్టేసేయచ్చండి. మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి రెసిపీ రెడీ అయిందండి. జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.